హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం స్లాట్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రజెంట్గా మనకి సదరం స్లాట్ అనేది ఎప్పటిప్పటి నుంచి ఓపెన్ అవుతుందని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో దివ్యాంగులకు సంబంధించి ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసి తర్వాత పింఛన్ అయినా అప్లై చేస్తారు కదా, సో వాటికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి ఈ 3 నెలలకు కలిసి మనకి రేపు ఉదయం గ్రామ వార్డు సచివాలయంలో సదరం స్లాట్ అనేది ఉదయం 10 గంటలకు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో 173 హాస్పిటల్లో మీరు ఈ సదరం సంబంధించి మీరు చికిత్స పొందొచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ హాస్పిటల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళాలండి. సో ఈ వీడియోలో మీకు సదరం సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు టెస్టింగ్ పర్పస్ కూడా చూపిస్తాను. సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మొబైల్ నెంబర్ మీకు పర్మనెంట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి. సో ఆ మొబైల్ నెంబర్ పోయిందంటే కన్నా మీరు అప్లై చేసుకున్నప్పుడు పలానా డేట్కి రమ్మని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీరు చూడకపోతే కన్నా ఖచ్చితంగా మీకు డిలే అవుతుంది. సో ఆ ఐడి అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది, అంటే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా గమనించండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఆధార్ కార్డుకు పర్మనెంట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తీసుకోండి. సో ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది అప్లై చేసేటప్పుడు. సో మనకి ఆర్థోపెటిక్ కానీ, అలాగే మానసికంగా కానీ, అలాగే మనకు సంబంధించి కంటికి కానీ, చెవుకి కానీ, సో ఇలా ఎవరైతే పలు రకాలైన సదరం ఏదైతే మీరు ఏ దానికైతే మీరు అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యాలి. లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్గా సదరం సంబంధించి చాలామంది అయితే మేము హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాం, వెయిటింగ్ లిస్ట్లో పడింది, ఎప్పుడు డేట్ వస్తుంది, సో మాది రిజెక్ట్ అయిందని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే మీరు ఎంబడే స్లాట్ బుక్ అయినప్పుడు మీకు పలానా డేట్ రమ్మని చెప్పేసి మీకు అక్నాలజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో అక్నాలజ్మెంట్లో వచ్చినటువంటి డేట్ పరంగా మీకు మరొకసారి మెసేజ్ కూడా వస్తుంది మీ యొక్క మొబైల్కి. ఖచ్చితంగా మీరు పర్మనెంట్గా వాడే మొబైల్ నెంబరే ఇచ్చేయండి. సో టెంపరీ మొబైల్ నెంబర్ అయితే మీరు మొబైల్ నెంబర్ మీరు మీ దగ్గర పెట్టుకుంటే కన్నా అక్కడ మీకు ఓటీపీ వస్తుంది. ఇన్ కేస్ ఆ మొబైల్ నెంబర్ పోతే కన్నా వెంటనే అదే మొబైల్ నెంబర్ మీద మళ్ళీ నెంబర్ తీసుకోండి. మీరు అప్లై చేసినప్పుడు పలానా డేట్కి రమ్మని చెప్పేసి మీకు అక్కడ ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. సో మీరు వెళ్ళలేకపోతే కన్నా మీకు అక్కడ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి సదరం సంబంధించి 3 లెవెల్లో అప్లై చేసుకోవచ్చు అండి. ఒకటి, ఫస్ట్గా అప్లై చేసేవాళ్ళు, కొత్తగా అప్లై చేసేవాళ్ళు, ఫ్రెష్గా అప్లై చేసేవాళ్ళు జనరల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అంటే జనరల్ అంటే ఫస్ట్గా అప్లై చేసే వాళ్ళకి జనరల్. సో జనరల్లో అప్లై చేసిన వాళ్ళు పలానా డేట్కి రమ్మని చెప్పేసి మీకు ఒక డేట్ అయితే ఇస్తున్నారు. ఆ డేట్ లోపల మీరు వెళ్ళకపోతే ఆ ఐడి అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. మరొకసారి మీకు మరో 2 అవకాశం అయితే ఉంటుంది. సో మీరు జనరల్లో అప్లై చేసినప్పుడు పలానా డేట్కి రమ్మని చెప్పేసి మీకు రమ్మని చెప్తారు. సో అప్పుడు మీరు వెళ్ళలేకుండా, సో పలానా కారణాల చేత మీరు వెళ్ళలేకపోయినప్పుడు ఆ ఐడి అనేది మీకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మనకి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది, అప్పీల్ 1, అప్పీల్ 2 అని చెప్పేసి. సో అప్పీల్ 1లో మీరు జనరల్ అప్లై చేసినప్పుడు, కొత్తగా అప్లై చేసే వాళ్ళు జనరల్ అప్లై చేసినప్పుడు మీరు సంబంధిత హాస్పిటల్కి మీరు సమయంలో మీరు వెళ్ళలేకపోయినప్పుడు మరొకసారి మీరు అప్లై చేసుకోవడానికి, అంటే 2 టైమ్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 3 లెవెల్లో అప్లై చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళలేకపోతే గినా, అప్లై చేసిన తర్వాత సంబంధిత హాస్పిటల్కి మీరు సరైన సమయంలో వెళ్ళకపోతే గినా ఖచ్చితంగా ఐడి అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు 3 లెవెల్లో రిజెక్ట్ అయితే మటుకు మళ్ళీ భవిష్యత్తులో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఐడి నెంబర్ ఇదివరకైతే డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది, ఇప్పుడు అది కూడా లేదండి. సో సంబంధిత హాస్పిటల్కి ఇదివరకైతే ఏదైతే హాస్పిటల్కి మీరు అప్లై చేసుకున్నారో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క ఐడి నెంబర్ని డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్గా మనకి 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడండి, జనరల్, అప్పీల్ 1, అప్పీల్ 2 అని చెప్పేసి 3 సార్లు ఇచ్చారు. కాబట్టి గవర్నమెంట్ మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసినప్పుడు మీరు ఈ యొక్క మొబైల్ నెంబర్ జాగ్రత్తగా మీరు పర్మనెంట్ ఉన్న మొబైల్ నెంబర్ పెట్టుకొని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అక్నాలజ్మెంట్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు ఏ డేట్లో రమ్మని చెప్పి చెక్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. ప్రజెంట్గా మీరు సదరం అప్లై చేసే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది 3 విషయాలండి. జనరల్లో అప్లై అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళు మీకు ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే ఆ డేట్లో మీరు సరైన సందర్భంలో పోలేకపోతే కన్నా అప్పీల్ 1, అప్పీల్ 2 అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్లో కూడా మీరు వెళ్ళకపోతే కన్నా మరొకసారి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నా దగ్గరికి ఇలాంటి కేసెసే వచ్చాయి, అందుకనే నేను పదే వీడియోలో చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు స్లాట్ సంబంధించి బుక్ చేసుకున్నప్పుడు పలానా డేటుకు మీకు వెయిటింగ్ లిస్ట్లో పడుతుంది. ఖచ్చితంగా కొన్నిసార్లు వెయిటింగ్ లిస్ట్లో పడుతుంది. అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు మెసేజ్ వస్తుంది. నెంబర్ మటుకు జాగ్రత్త పెట్టుకోండి, మొబైల్ నెంబరు. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకు రేపు ఉదయం 10 గంటలకైతే సదరం స్లాట్ సంబంధించి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో వాటి యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మీకు టెక్స్టింగ్ పర్పస్ చూపిస్తాను. సో రేపు ఉదయం అనేది స్లాట్లు ఓపెన్ అయిన తర్వాత ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి, అలాగే ఎట్లా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి నెక్స్ట్ మీకు రేపు ఉదయం 10 లోపల మీకు వీడియోని అప్లోడ్ చేస్తానండి. సో ప్రజెంట్గా ఇప్పుడు వాటి యొక్క ప్రాసెస్ సదరం సంబంధించి ఏ విధంగా 3 లెవెల్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరింత లేట్ చేయడం టాపిక్ వేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. టాపిక్ లేసుకో. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్కషన్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఏపీసీఓ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అదర్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇక్కడ మనకి అదర్ సర్వీస్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి.
సో అదర్ సర్వీస్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే గతంలో మనకి జిఎస్డబ్ల్యూఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్లాట్ బుకింగ్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే సదరంగా అప్లై చేయాలనుకున్నారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది, అంటే వారి యొక్క పేరు, వారి యొక్క మొబైల్ నెంబరు, వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మనకి స్లాట్ బుకింగ్ అనేది సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రామ సచివాలయం సదరం స్లాట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మరొకసారి ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలని చెప్పేసి రావడం అవుతుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఐ అగ్రీ అని చెప్పేసి ఒక టిక్ బాక్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి చెప్పాను కదా ఇది వరకు వీడియోలో మీకు, సో 3 లెవెల్లో ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వాళ్ళు జనరల్లో, అలాగే జనరల్ వెళ్ళలేక రిజెక్ట్ అయిన వాళ్ళు అప్పీల్ 1, అప్పీల్ 2లో మీరు సెకండ్ అప్పీల్, ఫస్ట్ అప్పీల్ అని చెప్పేసి అప్లై చేసుకోవచ్చు. 3 లెవెల్లో మనం అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్రజెంట్ కొత్తగా అప్లై చేసే వాళ్ళు జనరల్ క్లిక్ చేసి గో మీన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏదైతే మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి మనం వ్యాలిడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ అనేది సదరంగా అప్లై చేయడానికి మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఏ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి రావడం అవుతుంది. మీకు టెక్స్టింగ్ పర్పస్ చూపిస్తున్నాను, రేపు అయితే మీకు చూపిస్తుంది. సో వ్యాలిడిటీ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ వ్యాలిడిటీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం. సో మన యొక్క జిల్లాలో మొత్తం మన యొక్క హాస్పిటల్కి సంబంధించి మొత్తం ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఏ జిల్లా ఏ హాస్పిటల్లో మనం బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా మనకి స్లాట్లు అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. మనకు రేపు ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రాసెస్ అని చెప్పేసి చూపిస్తున్నాను. రేపు మరొకసారి లైవ్ డెమో వీడియో కూడా చేస్తానండి. సో ఇలా మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ అనేది అంటే మనకి ఆధార్ కార్డులో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో డీటెయిల్స్ మొత్తం మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆ ఫామ్ నెంబర్ వచ్చేసి 103 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ విధంగా మనము ఇక్కడ మనకు సంబంధించి డిజేబిలిటీ ఏదని చెప్పేసి, అంటే మన యొక్క డిస్టిక్ అనేది, మనకి డిస్టిక్ అనేది ఇక్కడ ప్రజెంట్గా ఓల్డ్ డిస్టిక్లో చూపిస్తున్నాయి, న్యూ డిస్టిక్లో అనేది ఇంకా ఎంటర్ చేయలేదు. సో ప్రజెంట్గా మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హాస్పిటల్స్, ఏ హాస్పిటల్కి మీరు స్లాట్ బుక్ చేయాలనుకుంటున్నారు, వెళ్ళి చెకప్ చేయాలనుకుంటారు ఆ హాస్పిటల్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన దగ్గరలో హాస్పిటల్ అయితే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. ఉదయం 10 గంటల లోపల మీరు బుక్ చేసుకుంటే మీకు సంబంధించి దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో మీకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లోకోమోటర్ అనేది ఇక్కడ ఆప్షన్ చూపించడం ఉంది. రేపు ఉదయం ఏ ఆప్షన్ చూస్తే చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అప్డేట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.